హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు రెసిపీ వచ్చేసి నేనైతే చికెన్ డోనట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా ఇది చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా, బిగినర్స్ అయినా ఎవరైనా ఈజీ చేసే ప్రాసెస్‌లోనే నేను చూపించబోతున్నానండి. ఇప్పుడైతే మనము ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా దానికోసం అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని, ఒక పావు కేజీ బోన్‌లెస్ చికెన్ అయితే తీసుకుంటున్నాను. ఇలా చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని తీసుకోవాలా. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఒక పావు స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడరు, మిరియాల పౌడర్ అండి. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ ఒక హాఫ్ స్పూను, ఒక బంగాళాదుంప పెద్దది నేను ఉడికించి పెట్టుకున్నానండి. అది కూడా యాడ్ చేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి, 2 బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నా. మీకు కావాలంటే బ్రెడ్ క్రమ్స్ అయినా లాస్ట్‌లో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బ్రెడ్ పీసెస్ ఇలాగే కట్ చేసేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కొంచెము కొత్తిమీర, ఒక పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకొని, ఇలా మెత్తగా అయితే మనం మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి ఇలాగ రావాలండి మనకి కన్సిస్టెన్సీ అనేది కూడా. మరీ థిక్‌గా ఉంటేనే బాగుంటుంది. మరీ పల్చగా ఉన్నా గాని మనకి డోనట్ అనేది రాదు. తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని ఒక ఎగ్ అయితే నేను ఇలా పగలగొట్టి తీసుకుంటున్నానండి. ఇలా ఎగ్ వేసేసుకొని, ఇంకా రుచికి సరిపడా ఉప్పు, ఒక పావు స్పూను మిరియాల పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా మొత్తం ఎగ్‌ని బాగా బీట్ చేసేసుకోవాల. మొత్తం బాగా కలిసేలాగా ఇలా బాగా బీట్ చేసేసుకొని, ఈ గిన్నెని కూడా మనము పక్కన పెట్టేసుకోవాలా. ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడైతే మనం బ్రెడ్ క్రమ్స్ నేను ఆల్రెడీ మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకోవాలా. ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి డోనట్ చేసుకోవడానికి ఈజీగా వస్తుంది. మన చేతులకి అంటుకోకుండా ఉంటుంది. ఆయిల్ అప్లై చేసేసుకొని, మనకి ఏ సైజులో మనకి డోనట్ కావాలో ఆ సైజులో మనమైతే ఇక్కడ తీసేసుకొని బాల్స్ లాగా ముందుగా ప్రిపేర్ చేసుకోవాలా. తర్వాత అరచేతిలో పెట్టుకొని ఇలాగ ప్రెస్ చేసుకుంటూ ఉండాలండి షేప్‌లోకి మనము. ఆ షేప్‌లోకి వచ్చిన తర్వాత మిడిల్‌లో హోల్ వేసేసుకుంటే మనకి డోనట్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. చూసారా? మనకి ఏ షేప్‌లో కావాలో ఆ షేప్‌లో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఇలా చేసుకుంటున్నానండి. ఇలా డోనట్ చేసేసుకొని ముందుగా మనము ఎగ్‌లో డిప్ చేసుకోవాలి. నేనిక్కడ మీకు ఎగ్ లేదు అనుకుంటే, తినము అనుకున్న వాళ్ళు గూడా దాంట్లోకి ఇక్కడ మైదా వాటర్ అయినా తీసుకోవచ్చు దీని ప్లేస్‌లో. మీకు ఎగ్ లేకపోయినా మైదా వాటర్‌లో డిప్ చేసేసుకొని, తర్వాత బ్రెడ్ క్రమ్స్‌లో కూడా డిప్ చేసేసుకోవాలండి. డోనట్స్ అన్నీ గూడా ఇలాగే ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్‌లోకైతే పెట్టేసుకోవాలా. తర్వాత మనం గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ డీప్ ఫ్రై చేసేంత ఆయిల్ ఎక్కువ ఆయిల్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెము ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మరీ ఎక్కువ లేకుండా. ఆయిల్ కొంచెం మీడియం హాట్‌గా ఉంటేనే మనకి బాగా ఫ్రై అయిపోతుంది. మరీ ఎక్కువ హాట్‌గా ఉన్నా తొందరగా మనకి ఫ్రై అయిపోతుంది. లోపల వరకైతే మనకి బాగా ఫ్రై అవ్వదు. ఇప్పుడు మనము 1 బై 1 చికెన్ డోనట్స్ అన్నీ గూడా వేసేసుకోవాలి మొత్తము. మనకి ఎన్ని పడతాయో అన్నీ యాడ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువగా వేసేసి మనకి తిప్పడానికి గూడా బాగుండదు. నేనైతే ఇక్కడ ఒక 4 అయితే సరిపోయాయండి. ఆ 4 అయితే యాడ్ చేసుకున్నాను. అవి వేసేసి మీడియం ఫ్లేమ్‌లో మనకి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకైతే బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా కలర్ ఇలా ఫ్రై చేసుకొని మీకు కావాలంటే ఫ్రిడ్జ్‌లో అయినా స్టోర్ చేసేసుకోవచ్చండి. ఇలాగే ఒక జిప్‌లాక్ కవర్ తీసుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే మనకి 1 మంత్ వరకైతే ఉంటుందండి. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసేసుకొని ఫ్రై చేసేసుకోవడమేనండి. ఇప్పుడు మనకి బాగా కలర్ చేంజ్ అయిపోయింది కదా! 1 సైడ్, 2 సైడ్స్ ఇలాగే ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్‌లోకైతే సర్వ్ చేసుకొని టమాటా కచ్చప్ వేసుకొని తింటే సూపర్‌గా ఉంటుందండి. అలాగే వట్టి తినేసినా బాగుంటుంది. పిల్లలైతే టమాటా కచ్చప్ అయితే ఇంకా బాగా ఇష్టపడతారు. సింపుల్‌గా అయిపోయింది కదా ప్రాసెస్. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.